రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెడ్డి సంఘం సభ్యులు. దౌలతాబాద్ మండల కేంద్రమైన దౌలతాబాద్లో శివాజీ చౌరస్తాలో ఫ్లెక్సీని దహనం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుడి నరసింహారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సమాజంపై విషం చిమ్ముతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గత చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలని, టీ కోసం డబ్బులు అడిగిన నువ్వు 1000 కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని పేర్కొన్నారు. మీటింగ్ లో తీన్మార్ మల్లిగాడు వాని పేరు నవీను, పెట్టుకున్న పేరు తీన్మార్, పై డబ్బులు వచ్చినాక మార్చుకున్న పేరు తీన్మార్ మల్లిగాడు మొన్న రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు మా రెడ్డిలకు ఎంతో మనసు బాధ కలిగించే వ్యాఖ్యలు మాట్లాడిన వాడు క్షమాపణ చెప్పి వాని పదవికి రాజీనామా చేసి మా రెడ్డిల అందరి గురించి తప్పైందని ఒప్పుకున్న చోటనే వానికి ప్రజలలో తిరిగే అవకాశం ఉందని నేను ఈ సభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా. ఓరి మల్లిగా, నువ్వు 10 రూపాయల ఛాయ్కి ప్రజలను కోరుకున్న మల్లిగానివి, నువ్వు ఇలా ఒక రెడ్డి గురించి మాట్లాడేంత మనిషివి కాదురా నీ బతుకు. నువ్వు గతంలో ఏడ బతికినవు, నీ బతుకు ఎట్లుండే, నీ పిల్లలు బాగలేనాడు ప్రతి రెడ్డిని ఎట్లా కోరుకున్నావో అది ఒకసారి మనసుకు ఆలోచన చేసుకోరా మల్లిగా అని నేను తెలియజేస్తున్నాను. ఇంకో అదే విధంగా తీన్మార్ మల్లిగాడు ఇవాళ హెలికాప్టర్ ఎక్కినట్టే మా రెడ్డిల భిక్ష. మేము ప్రతి గ్రామంలో ఒక రెడ్డితోటి ప్రతి వేరే అదర్ క్యాస్టులు ప్రతి ఒక్కరు కూడా మా రెడ్డిలతోటి బతికినారా మల్లిగా. ఇది తెలుసుకొని నువ్వు మా అందరికి క్షమాపణ చెప్పి నువ్వు తప్పైందని ఒప్పుకున్న నాడే మేము ఉద్యమం దీన్ని విరపిస్తాము. అప్పటిదాకా మా ప్రజా పోరాటం సాగుతూనే ఉంటుంది. జై రెడ్డి, జై రెడ్డి. మీటింగ్ లో తీన్మార్ మల్లిగాడు వాని పేరు నవీను, పెట్టుకున్న పేరు తీన్మార్, పై డబ్బులు వచ్చినాక మార్చుకున్న పేరు తీన్మార్ మల్లిగాడు మొన్న రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు మా రెడ్డిలకు ఎంతో మనసు బాధ కలిగించే వ్యాఖ్యలు మాట్లాడిన వాడు క్షమాపణ చెప్పి వాని పదవికి రాజీనామా చేసి మా రెడ్డిల అందరి గురించి తప్పైందని ఒప్పుకున్న చోటనే వానికి ప్రజలలో తిరిగే అవకాశం ఉందని నేను ఈ సభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా. ఓరి మల్లిగా, నువ్వు 10 రూపాయల ఛాయ్కి ప్రజలను కోరుకున్న మల్లిగానివి, నువ్వు ఇలా ఒక రెడ్డి గురించి మాట్లాడేంత మనిషివి కాదురా నీ బతుకు. నువ్వు గతంలో ఏడ బతికినవు, నీ బతుకు ఎట్లుండే, నీ పిల్లలు బాగలేనాడు ప్రతి రెడ్డిని ఎట్లా కోరుకున్నావో అది ఒకసారి మనసుకు ఆలోచన చేసుకోరా మల్లిగా అని నేను తెలియజేస్తున్నాను. ఇంకో అదే విధంగా తీన్మార్ మల్లిగాడు ఇవాళ హెలికాప్టర్ ఎక్కినట్టే మా రెడ్డిల భిక్ష. మేము ప్రతి గ్రామంలో ఒక రెడ్డితోటి ప్రతి వేరే అదర్ క్యాస్టులు ప్రతి ఒక్కరు కూడా మా రెడ్డిలతోటి బతికినారా మల్లిగా. ఇది తెలుసుకొని నువ్వు మా అందరికి క్షమాపణ చెప్పి నువ్వు తప్పైందని ఒప్పుకున్న నాడే మేము ఉద్యమం దీన్ని విరపిస్తాము. అప్పటిదాకా మా ప్రజా పోరాటం సాగుతూనే ఉంటుంది. జై రెడ్డి, జై రెడ్డి. చింతపండు నవీన్ తీన్మార్ మల్లిగాడు జై రెడ్డి, జై రెడ్డి. రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. తారీఖు 2వ నెల 2025 రోజున చింతపండు నవీన్ అనే మన తీన్మార్ మల్లన్న రెడ్డిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మరిచి రెడ్డిలను అనుచితంగా నోటికొచ్చినట్టుగా తిడుతుంది. అది చింతపండు నవీన్కు మంచిది కాదు. ఎందుకంటే
రెడ్డిలు అనేటోళ్ళు సమాజంలో న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు. అలాంటి వారిని అనుచితంగా వ్యాఖ్యానించి వాళ్ళ రెడ్డిల మనోభావాలు దెబ్బతినేటట్టు చింతపండు నవీన్ చేస్తున్నాడు. కాబట్టి చింతపండు నవీన్, నీ నాలిక జాగ్రత్త. మేము నీలాంటి వాళ్ళం కాదు. నీ చరిత్ర ఏందో మాకు తెలుసు. నువ్వు ఒక క్రిమినల్వు. నువ్వు అందరినీ మభ్యపెట్టి పైసలు డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి రెడ్డిలను తిడుతున్నావు. ఆ రెడ్డిలో లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివా? అది గుర్తుంచుకో. ఒక్కసారి రెడ్డిలో తిరిగి వస్తే మేము కూడా మీకంటే ఎక్కువమే. మాకు కూడా చీముండి ఎత్తునుంది. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి. రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే నువ్వు చేసుకో, మేము వద్దంటలేము. నీ జాతిని కాపాడుకోవాలంటే నువ్వు ఏదైనా చేయి, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ మా జాతిని తిడితే మాత్రం మేము ఊరుకోం. మేము మిమ్మల్ని ఏమనలేదు. మీ జాతిని మేము ఏమైనా తిడుతున్నామా? రెడ్డిలు అంటే ఊర్లే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటోడు రెడ్డి. ఎవరికైనా ఆపద వచ్చినా ఆ సంపద వచ్చినా ముందుండేది రెడ్డి. అలాంటి రెడ్డిని పట్టుకుని తిడితే మాకు చీము లేదనుకుంటున్నావా? నెత్తురు లేదనుకుంటున్నావా? మేము నీకంటే ఎక్కువ చేయగలుగుతాం. నీ చరిత్ర మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని ఏం చేసినావు, ఎవరి దగ్గర ఏం సంపాదించావు, నీ సంగతి మొత్తం మా దగ్గర ఉంది చిట్టా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, గవర్నమెంట్లో ఉన్న రెడ్డి పెద్దలందరికీ, మీకు చీము నెత్తురు ఉంటే మీరు రెడ్డి పుట్టుక పుడితే చింతపండు నవీన్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా తీసేయాలి. ఒకవేళ మీరు తీసేయకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు 10వ తారీఖు దాకా మీకు ఛాన్స్ ఇచ్చిండు. ఆ 10వ తారీఖు లోపల చింతపండు నవీన్ మీద మీరు కూడా చర్యలు తీసుకోకపోతే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా మా ధర్నాలు కానీ అన్ని చేసి చింతపండు నవీన్ పార్టీ నుండి సస్పెండ్ చేసేదాకా మీ రాజకీయ నాయకులు వెంబడబడతాం. వచ్చే ఎలక్షన్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయం. ఎందుకంటే మీ భిక్షతోని బతికిన వ్యక్తి ఒక రెడ్డిని తిట్టడం అంటే అది అన్యాయం కాదా? మీకు చీము నెత్తురు లేదా అని నేను ఈ కాంగ్రెస్ పదవిలో ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 10వ తరగతి లోపల మీరు ఆయనను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలందరం మేమే ఉద్యమిస్తాం. అందుకే ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం. చింతపండు నవీన్, నువ్వు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒకవేళ నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడినావనుకో ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ మేము కూడా నిన్ను ఊళ్ళో తిరగనీయం. మాకు కూడా చేతనవుతుంది. నువ్వు ఏడా దొరికినా నీకు బట్టలు మొత్తం ఇప్పేసి నీ ఈపు వల్ల గుట్టడవుతుంది. మొన్న 2వ తారీఖు నాడు హనుమకొండలో బీసీ గర్జన సభలో చింతపండు నవీను అలియాస్ తీర్మాన్ మల్లన్న రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీర్మాన్ మల్లన్న, నీ బతికెంత, నువ్వెంత, అసలు నువ్వు ఏ స్థాయికి వెళ్ళి వచ్చినావు? నువ్వు 10 రూపాయలు కావాలి, నాకు 10 రూపాయలు ఇరి, మీరు ఛాయ్ తాగితే ఛాయ్ తాగే పైసలు ఒక 10 రూపాయలు కొట్టుమని అకౌంట్లు పెట్టావు సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో మా రెడ్డిలు, మా ఓసీలు నీకు 10 రూపాయలు కొడితే నువ్వు ఇప్పుడు బగ్గా బలిసి హెలికాప్టర్లో తిరుగుతున్నావు రా తీర్మానం మల్లిగా. బిడ్డ, బట్టలు కూడా తీసుకొడతాం. ఏమనుకుంటున్నావు? రెడ్డిల జోడికి వస్తే చరిత్ర తెలుసుకో. మా చరిత్ర ఏందో నీకు తెలుసు బాగా. మొన్నదాకా ఏమన్నావురా? రెడ్డి గారు అని మాట్లాడినావు మర్యాదగా. ఇప్పుడు బలిచారా? బలిచి బాగా నకరాలు చేస్తున్నావు బిడ్డ. ఇప్పుడు మా ఓసీలు కూడా దయచేసి వినండి. ఓసీలను కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూ చేస్తే ఓరుస్తలేడు. ఓసీలను కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఏంటంటే మీరు కూడా మా ఉద్యమంలో పాల్గొనాలి. ఎందుకంటే మేము ఓసీల గురించి కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి ఆ తీర్మానం మల్లిగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేసిర్రు. ఇప్పుడు కూడా ఆయనను భర్త చేస్తారా, లేకపోతే మేము బట్టలు ఇప్పి కొట్టన్నా? అదొకటి ఆలోచించండి. వాడిని ఇప్పుడు ఏడ కనబడ్డా రెడ్డి సోదరులారా, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో వాడు కనబడ్డా ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతుండొచ్చు, పోలీసు వాళ్ళని గన్మెన్లం పెట్టుకొని. కానీ బిడ్డ, నువ్వు ఏ రాష్ట్రం పోయినా నేను తరిమి కొడతాం. ఏ దేశం పోయినా మా రెడ్డి సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సోషల్ మీడియా ద్వారా నీ భర్తం పట్టేదాకా మేము వదలం బిడ్డ. క్షమాపణ చెప్పేదాకా ఆందోళనలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో, రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్, చింతపండు నవీన్, నువ్వు 10 రూపాయలు అడుక్కున్నప్పుడు సిక్కిపోయిన చింతకాయలు ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఎట్లా బలిచినావు చూసినావా? బలిచి కొట్టుకుంటున్నావు బిడ్డ. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. ఇది లాస్ట్ టైం. ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మేము ఏడా భర్త కట్టే భర్తం, నేను భర్తం చేయకపోతే బిడ్డ జాగ్రత్త. డౌన్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ
సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042